చీపురుపల్లి మండలం నిమ్మల వలస దేవరపొదిలం కర్లాం బేవారపేట గ్రామంలో పరిధిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ఉపాధి కూలీల దగ్గరకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన సీఎం జగన్ కి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ధీరా సంస్థ చైర్మన్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు డాక్టర్ బొత్స సందీప్, చీపురుపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మరియు జెడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, యువ నాయకులు ఎంపీ తనయుడు బెల్లాన వంశీకృష్ణ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తమకు ఎంతో నమ్మకం ఉందని, పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా బొత్స సత్యనారాయణ, విజయనగరం పార్లమెంట్ సభ్యులుగా బెల్లాన చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మీ 2 ఓట్లను ఒకటి ఎమ్మెల్యేకు మరొకటి ఎంపీకు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల జీవన విధానంలో మార్పు రావాలన్నా, వారి ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెంది మహిళలు సమాజంలో గౌరవప్రదంగా ఉండాలన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలన్నారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని వారి జీవన విధానంలో మార్పు రావాలన్నా, ఈ రాష్ట్రంలో అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకు మళ్లీ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు తీసుకొచ్చి ఇవ్వాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యాలని కోరారు. ప్రజలందరూ ప్రజా సంక్షేమ పాలన అందించిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అవ్వాతాతలకి, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ డబ్బులు ఇంటికి వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వెళ్లి ఇస్తుంటే వాళ్ల మీద చంద్రబాబు నాయుడు, వాళ్ల తొత్తులు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పెట్టి వాలంటీర్ వ్యవస్థను ఇంటింటికి పెన్షన్లు పంపిణీని అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై నుంచి ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిస్తామని తెలిపారు. ఈ రాష్ట్రంలో అవినీతి లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అక్కడ ఉన్న ప్రజలు అందరూ ముక్త కంఠంతో మా ఓట్ని ఆయుధంగా చేసుకుని హింసా రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ సైతం చిత్తుచిత్తుగా ఓడించి ఈ రాష్ట్రం నుంచి శాశ్వతంగా హైదరాబాద్కి తరిమి కొట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనిబాబు, నీలం నాయుడు, చింతాడ చంద్ర, చింతాడ లక్ష్మణ్, బొల్లి గురునాయుడు, పొద్దిలాం శ్రీను, బాణాన శ్రీను, బాణాన రమణ, చీపురుపల్లి నియోజకవర్గం సోషల్ మీడియా కోకనర్ ప్రభాత్ కుమార్, వినోద్, మంగరాజు, భాష, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఉన్నారు, వాళ్ళు కూడాను ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రులు అయ్యారు. మీకు తెలిసిందే మధ్యలో ఇంతకు ముందు ఆ టైంలో ఏం చేశారో మీ ఊరుకొని వచ్చిన వాళ్ళు అడగండి, ఏమైనా చేశారా అని. చేస్తే ఆలోచించవచ్చు, కానీ చేసిన తర్వాత అడుగుతున్నామంటే మేము చేసామనే నమ్మకం, మేము చేసిన పనులన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదో మేము వచ్చి కళ్ళుబల్లి మాటలు చెప్పే మనుషులం కాదు, మీ మధ్య ఉండే మనుషులం, మీతోని ప్రయాణించే మనుషులం. ఏదైనా ఆపద వచ్చినా ఇలాగ ఫోన్ కాల్ చేస్తే అందుబాటులో ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళకి కదా, మీ గురించి ఆలోచించిన వాళ్ళకి కదా మన ఓటు వేయాల్సింది. ఈ ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అందరూ విజ్ఞతతో ఊరందరూ ఆలోచించి ఒకే దాటిపై ఉండి ఫ్యాన్ గుర్తుపై వేసి ఓటు, 2 ఓట్లు ఉంటాయమ్మా, ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఒక ఎంపీ ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి నాన్నగారిని, అలాగే బెల్లాన చంద్రశేఖర్ గారిని, ఎంపీ గారిని ఇద్దరికి ఆశీర్వదించాలని మీ సత్యాన్ని కొరకు మీ అందరినీ కోరుకుంటున్నాను.